నెల్లూరుని స్వచ్ఛ నగరంగా మార్చడం కోసంగా నగర కమిషనర్ ఢిల్లీరావుతో పాటు సిబ్బంది కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. 13 జిల్లాల్లోనే ప్రధానమైన నగరంగా దీన్ని ఒక అందమైన ఆకర్షణీయమైన నగరంగా ఉండాలనేది వారి ఆలోచన. ఇక్కడ వెళ్తున్న ప్రయాణికులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా 8 లక్షల మంది తిరిగే ప్రజలందరూ కూడా ఇక్కడ ఉండే ప్రతి చోట కూడా ఒక ఆకర్షణీయమైన బొమ్మలతోనూ చిత్రాలతోనూ నగరంలో అన్ని చోట్ల ఉండాలనే ఉద్దేశంతోనూ ప్రధానంగా ఈ గోడలు కానీ ప్రధాన మార్గం నుంచి కూడా జాతీయ రహదారులు రాష్ట్ర రహదారులు అన్ని చోట్ల కూడా ఆకర్షణీయంగా దీన్ని మారుస్తున్నారు. అందమైన చిత్రాలతోనూ ఈ గోడలతో నింపివేస్తున్నారు. చూసిన ప్రతి వారికి కూడా విసుగు చెందకుండా ఉన్న నగరంలోని అన్ని ప్రాంతాలు కూడా పచ్చదనంతో కూడా మారాలనేది దీని ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగా దాతల సహాయంతో తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక్కడ సహకరిస్తున్నారు. ఈ సహకారం భాగంగా ఎలా ఉంది, దీన్ని నగరాన్ని రాష్ట్రంలో స్వచ్ఛ నగరంగా మార్చడం ఎలాంటి కృషి చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. దీనికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు స్వచ్ఛ నగరంగా మార్చడానికి? స్వచ్ఛ నెల్లూరు అంటే స్వచ్ఛ భారత్ అండ్ స్వచ్ఛాంధ్ర గౌరవ ముఖ్యమంత్రి వారి ఆశయం. దానికి తగ్గట్టుగా మా మంత్రివర్యులు నారాయణ గారి ఆదేశానుసారం నెల్లూరు కార్పొరేషన్ మేయర్ అజీజ్ గారు మరియు మిగిలినటువంటి కార్పొరేటర్సు కమిషనర్గా మేము గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా మొత్తం ఎక్కడెక్కడైతే మెయిన్ ఇంపార్టెంట్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్స్, అండర్ బ్రిడ్జెస్, తర్వాత ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిల్డింగ్ యొక్క వాల్స్ ఇలాంటివి మొత్తం సుమారుగా ఒక 30 వరకు ఐడెంటిఫై చేశాము. ఇప్పటికీ ఒక 4 అనేటువంటివి థెమాటిక్గా చేస్తున్నాం కొంచెం. ఎందుకంటే డిజైన్ అనేటువంటిది ఎప్పుడు ఫ్లవర్సు ఒకే కామన్ అనేటువంటిది అన్ని మున్సిపాలిటీస్లో అన్ని కార్పొరేషన్స్లో విధానం చేస్తే అనేటువంటిది దానివల్ల ఆ లుక్ అనేటువంటిది రాదు. కాబట్టి కొంత వేరియేషన్ రావాలి అనేటువంటి కొంత క్రియేటివిటీ ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బాక్స్ టైప్ అండర్ బ్రిడ్జ్ విజయమాల్ గేట్ అంటారు. ఇక్కడ 3D డయాగ్రామ్ అనేటువంటిది ఇటువంటి డిజైన్ అనేటువంటిది ఎంటైర్ ఆంధ్రాలో ఎక్కడ ఉండదు అనుకుంటాము. సో దీనికి మరి డిజైన్ అనేటువంటిది నేస్తం ఫౌండేషన్ వాళ్ళు వచ్చారు, కాన్సెప్ట్తో వచ్చారు. దాతల సహకారం ఎలా ఉంది? మున్సిపాలిటీ సంబంధించి నగరపాలకు సంబంధించిన నిధులు కానీ ఏమైనా ప్రత్యేకంగా ఉన్నాయి సార్? ఇక్కడ దాతలు అనేటువంటిది చాలా వరకు ఇప్పటికే బ్యాంకర్స్ ముందుకు వచ్చారండి. ఆంధ్ర బ్యాంక్ అనేటువంటి సర్వోదయ కాలేజ్ వాల్ అనేటువంటిది ఎంటైర్ ఆంధ్ర బ్యాంక్ స్పాన్సర్ చేశారు. అదేవిధంగా ఇంకొక వాల్ అనేటువంటిది సిండికేట్ బ్యాంక్ ఒకటి స్పాన్సర్ చేశారు. అనదర్ వాల్ అనేటువంటిది వితిన్ 3-4 డేస్లో అవుతుంది. దానికి యూనియన్ బ్యాంక్ అనేటువంటి సహకారం చేశారు. ఇక్కడ విజయమహల్ గేట్ దగ్గర అనేటువంటిది ఒక డాక్టరు ఇంకొక అదర్ 2 పర్సన్స్ అనేటువంటిది మొత్తం ఒక ముగ్గురు ఒక్కొక్కరు 50,000 కింద అనేటువంటి చేస్తున్నారు. మోర్ అండ్ మోర్ ఇప్పుడు రామలింగాపురం బ్రిడ్జ్ ఉంది. ఎంటైర్ ఒక వాల్ అంతా కూడా అనేటువంటిది రత్నం స్కూల్స్ చేస్తామంటున్నారు. ఒక వాల్ అంతా కూడా అనేటువంటిది నారాయణ ఇన్స్టిట్యూషన్ చేస్తామంటున్నారు. మినిమం అది ఒక 5 లక్షలు అవుతుంది. సుమారు 2.5 లక్షలు రత్నం, 2.5 లక్షలు అనేటువంటి నారాయణ చేయడానికి ఇప్పటికే వాళ్ళు అంగీకారం తెలిపారు. ఇప్పుడు నగరం అంతా కూడా చిత్రాలతో కూడా బొమ్మలతో అంతా నిండిపోతుంది, ఆకర్షణీయంగా ఉంటుంది అంటున్నారు కదా. దీనిలో భాగంగా ఈ ప్రాంతాల్లో పచ్చదనం కూడా అభివృద్ధి చేస్తున్నారు కదా. వాటిలో ఏ ప్రాంతాల్లో ఉంది, ఇప్పుడు ఏ స్థితిలో ఉంది సార్, మొత్తం ఏ పరిస్థితిలో ఉంది మొత్తం? సో ఫ్రాంక్గా చెప్పాలంటే నెల్లూరు నగరం అనేటువంటిది వెజిటేషన్ పరంగా అనేటువంటిది చాలా తక్కువగా ఉందండి కంపారిటివ్లీ విశాఖపట్నంతో చూసుకుంటే, ఇంకా అదర్ టౌన్స్తో చూసుకుంటే. సో వెజిటేషన్ ఇంప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది ఉంది. అందుకే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్కి, స్కూల్స్కి, డాక్టర్స్కి అండ్ పబ్లిక్ అందరికి కూడా అపీల్ చేస్తున్నాము మోర్ అండ్ మోర్ ప్లాంట్స్ అనేటువంటిది నాటండి అని. ఇప్పటికే ఒక 8,000 అనేటువంటివి ట్రీ గార్డ్స్ రెడీ చేస్తున్నాము. సుమారుగా అనేటువంటిది 20 రోడ్స్ అవెన్యూ ప్లాంటేషన్ అనేటువంటి ఐడెంటిఫై చేశాము. దానికి ఒక 4,000 ప్లాంట్స్ అనేటువంటి ప్లాన్ చేస్తున్నాము. మరొక 4,000కి సంబంధించినటువంటిది రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్లో కాలనీస్లో వేయడానికి అనేటువంటి ప్లాన్ చేస్తున్నాము. గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు అనేటువంటిది ప్రతి 3 రోజులకు ఒకసారి రివ్యూ చేస్తూనే ఉంటారు, ఈ ప్రోగ్రెస్ ఎలా అవుతుందని చెప్పేసి. దానికి తగ్గట్టుగా మా బాడీ కూడా మేయర్ అండ్ ఆల్ ద కార్పొరేటర్స్ కూడా దీనికి మంచి సహకారం ఇస్తున్నారు. ఖచ్చితంగా వితిన్ 6 మంత్స్లో అనేటువంటిది నెల్లూరు నగరం అనేటువంటిది ఒక మోడల్గా అనేటువంటి చేయాలనేటువంటిది మా యొక్క ఉద్దేశం. స్వచ్ఛ సర్వేక్షణ భాగంగా టాప్ 20లో ఎందుకు మేము ఉండకూడదు అని చెప్పనే విధంగా కూడా అనేటువంటి పనిచేస్తున్నాం. నెల్లూరు నగరాన్ని సుందరంగా మార్చడానికి కమిషనర్ ఢిల్లీరావు ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నిధులు కూడా ప్రత్యేకంగా కేటాయించడంలోనే దీని అభివృద్ధికి ఎక్కువ సహకరిస్తున్నారని చెప్తున్నారు. ఈ నగరంలోని అంద చందాల్లోనూ పచ్చదనంతోనూ రాష్ట్రంలో ఒక ప్రత్యేక నగరంగా చేయాలనేది తమ లక్ష్యంగా ఉందని చెప్పి వారు చెప్తున్నారు.